we are used to count many things. మన జీవితంలో మనం అనేక రకాల లెక్కలను వేస్తూ ఉంటాం. What all things do you count? And you say, what are the things that we count usually? మనం సాధారణంగా ఏ విషయాలను లెక్కిస్తూ ఉంటాం? You can say, what do you count? మీరు ఏ విషయాల్లో లెక్కలు వేసుకుంటూ ఉంటారు? ఏ లెక్కలు వేస్తూ ఉంటారు? Money. People count money. మొదటగా డబ్బుల గురించి అయితే లెక్కలు వేస్తూ ఉంటాం. ఖచ్చితంగా అందరికీ అవసరమైన విషయం కాబట్టి డబ్బుల గురించి లెక్కలు వేస్తూ ఉంటాం. And what you count? తర్వాత ఇంకేం లెక్కేస్తుంటాం? Days And months you count. Yeah, very nice. దినాలు మరియు నెలలు మనం లెక్కిస్తూ ఉంటాం. Okay. Age. Oh, you would like to count your age? No. Age, people count age. Okay. సో వయసును కూడా మనం లెక్కిస్తూ ఉంటాం. బర్త్డే చేసుకున్న వల్ల మన వయసు పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అది జరగడం వల్ల మనం జ్ఞాపకం చేస్తాము. Farmers count. Suppose somebody has got sheep or goats, they count the sheep, the number of sheep or goats. అయితే ఎవరైతే ఫార్మర్ వ్యవసాయకుడు ఉంటాడో, కాపరి ఉంటాడో, ఆయన అయితే తన గొర్రెలను వాటిని లెక్కిస్తూ ఉంటాడు. ఆయన పెరిగే కొద్దీ వాటిని లెక్కిస్తూ ఉంటాడు. In Kerala, coconut farmers are there. After having plucked the coconuts, the farmers go and count. Now it's very expensive, So if there are 500 coconuts or 1000 coconuts, they are happy. Yeah. అయితే కేరళలో అయితే కొబ్బరికాయలు లెక్కిస్తూ ఉంటారు అన్నమాట. అవన్నీ తెప్పిన తర్వాత లెక్కేసి మరి 1000, 2000 అన్నప్పుడు చాలా సంతోషంగా అవన్నీ వచ్చాయని చెప్పి సంతోషిస్తూ ఉంటారు. In the time of election, politicians count the number of voters in their consistency. అయితే ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తుంటాయి కదా, మనకి ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ నాయకులు అయితే ఓటర్లు ఎంతమంది ఉన్నారని చెప్పేసి లెక్కిస్తూ ఉంటారు. After the election, people, they are eager to count the votes which are cast. అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి ఓట్లు ఎన్ని పడ్డాయో అని చెప్పేసి వాటిని లెక్కిస్తూ ఉంటారు. Anyway, there are many things which we count in our daily life. సో ఆ విధంగా ఎన్నో రకాల లెక్కలు మనం చూస్తూ ఉంటాం మన జీవితాల్లో. Why people are counting is that they want to know the number. ఎందుకు లెక్కిస్తూ ఉంటారంటే వారికి ఆ నంబర్ తెలవడం కోసం లెక్కిస్తూ ఉంటారు. Sometimes just knowing the number maybe just to know, but sometimes it becomes a matter of somebody's wealth or somebody's status in the society. ఒక్కోసారి అయితే మామూలుగా లెక్కిస్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు అయితే మన యొక్క స్టేటస్, మన అంటే నేమ్, ఫేమ్ కానీ అయితే ఒక సంపద గురించి కూడా లెక్కిస్తూ ఉంటాం. In olden days, such a system was there. In the book of Job, we read that Job had 7,000 sheep and 3,000 camels and 500 pairs of oxen. That was a big wealth. Wealth was counted in terms of number. అయితే మనము పాతకాలంలో చూసినట్లయితే యోగుకున్న సంపదను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి 7,000 మేకలు లేదా గొర్రెలు లేదంటే అనేక రకాల 300 తర్వాత ఇలా అనేక రకాల పౌరులు మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ సంపదను కలిగిన సంగతి మనకు అర్థమవుతుంది. So counting is something that is needed in our daily life. We all do that. అయితే ఈ యొక్క లెక్క అనేది చూసుకోవడం మన నిజ జీవితంలో అవసరమై ఉంటుంది. I read somewhere that there is even a psychological problem called counting mania. Some people, they have a psychological problem. They keep on counting. Again, money, again and again they will count. That's a problem. Counting money. అయితే ఈ లెక్క ఇచ్చుకోవడం అనేది అలా లెక్కిస్తూ అలవాటైపోయి కొన్నిసార్లు అదొక అంటే మానసికంగా కూడా అలాగే అలవాటైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. So counting is something normal and it is needed in our daily life. ఈ యొక్క లెక్క అనేది మనకు నిజ జీవితంలో అవసరము, అది ప్రతి అనేది రెగ్యులర్ గా అవసరమై ఉంటుంది. But sometimes it is a sickness, as we said. అయితే కొన్నిసార్లు అది మనకు వీక్నెస్ కూడా, అంటే సిక్నెస్ అంటే మనకి ఒక మానసిక వ్యాధి అంటూ అనుకోవచ్చు. But can counting become a sin? అయితే ఈ లెక్కించడం అనేది ఒక పాపమా? We are going to study a passage in which counting became a sin. అయితే మనము ఈ యొక్క లెక్కించే విషయంలో ఈ పాపం అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. I request you all to take 1 Chronicles chapter 21. దయచేసి మీరందరూ కూడా మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం తీయవలసింది మనం చేస్తున్నాం. Let us first read that whole chapter, 1 Chronicles chapter 21. I request some brother,
using the mic, please read it loud. First Chronicles chapter 21. Please loud and clear. Read it. దయచేసి బ్రదర్ మైక్ తీసుకొని ఈ యొక్క దినవృత్తాంతములు 21వ అధ్యాయం మొత్తం చాప్టర్ కూడా చదవవలసిందిగా మనం చేస్తున్నాం. ఆల్మోస్ట్ 30 వచనాలు ఉన్నాయి. త్వరగా చక్కగా క్లియర్ చదవాలని మనం చేస్తున్నాం. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యెహోవాకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా ఎద్దుకు దాన్ని తీసుకొని రాని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యెహోవాకు రాజా నా ఏలినవాడా యెహోవా తన జనులు ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయును గాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఇశ్రాయేలులకు శిక్ష కలుగు అని మనవి చేశాను. అయినను యెహోవా మాట చెల్లగా రాజు మాటయే చెల్లెను కనుక యెహోవా ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేముకు వచ్చి జనుల సంఖ్య వెలిసి దావీదుకు అప్పగించెను. ఇశ్రాయేలు అందరిలో కత్తి దూయువారు 11 లక్షల మంది, యూదా వారిలో కత్తి దూయువారు 4,75,000 మంది సంఖ్య వచ్చింది. రాజు మాట యెహోవాకు అసహాయంగా ఉండెను కనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధం ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యం దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధపెట్టాను. దావీదు నేను ఈ కార్యం చేసి అధిక పాపం తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించిందని ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరింపమని దేవునితో మొరపెట్టగా యెహోవా దావీదుకు దర్శకుడకు గాదుతో ఇలాగ సెలవిచ్చెను. నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా 3 విషయములు నేను నీ ఎదుట ఉంచున్నాను. వాటిలో ఒక దాన్ని నీవు కోరుకుని ఎల్ల దాన్ని నీకు చేయదును. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలిచిన చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనం కలగజేయుట అను వీటిలో ఒకదాన్ని నీవు కోరుకోమని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలో దాన్ని ఎంచి యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహా కృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలో పడుదును గాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చి యెరూషలేమును నాశనం చేయుటకే దేవుడు ఒక దూతను పంపెను. అతను నాశనం చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం పొంది నాశనం చేయి దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవీయగా ఆ దూత యోగేశీయుడైన ఒర్నాను కళ్ళం వద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశం మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొని వారైన సాష్టాంగ పడగా దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా, పాపం చేసి చెడుతనం జరిగించేవాడును నేనే కదా, గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి? నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చేయి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీద ఉండడేమో అని దేవునితో మనవి చేశాను. యోబీసీయుడైన ఓర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుడికై దావీదు అతనికి వెళ్ళవలని దావీదుకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదుకు సెలవీయగా యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారం దావీదు వెళ్ళెను. ఓర్నాను అప్పుడు గోధుమలను నూర్చుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతనితో కూడిన అతని 4 కుమారులను దావుకొనిరి. దావీదు ఓర్నాను యొద్దకు వచ్చినప్పుడు ఓర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేల మట్టుకు వంచి దావీదుకు నమస్కారం చేసెను. ఈ తెగులు జనులకు విడిపోనట్లుగా ఈ కళ్ళం ప్రదేశం ముందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాన్ని నాకు తగిన క్రయం నాకు ఇమ్మని దావీదు ఓర్నాతో అనగా ఓర్నాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్లు చేయును గాక. ఇదిగో దహనబలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడి సామాగ్రి నైవేద్యముకు గోధుమ పిండి ఇది ఎత్తియు నేను ఇచ్చేదని దావీదుతో అనెను. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహనబలులను అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకుందని ఓర్నాతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారం అతనికి ఇచ్చెను. పిమ్మట దావీదు యెహోవా ఒక బలిపీఠమును కట్టించి దహన బలును సమాధాన బలును అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశం నుండి దహన బలిపీఠం మీదకి అగ్నిమాలను అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపించగా అతడు తన కత్తితో మరలా వరలో వేసెను. యోబీసీయుడైన ఓర్నాను కళ్ళ ముందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చినని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను.
మోసే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసము గుడారము దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలం ఉండెను. దావీదు యెహోవా దూత పట్టుకొని కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలముకు వెళ్ళలేకుండెను. Thank you, brother. Even if it is a long passage, it's good to read the full text so that everybody will understand the. That's why it's to read it. థ్యాంక్ యూ బ్రదర్, చక్కగా చదివినందుకు. ఎందుకంటే అందరూ కూడా అర్థం చేసుకోవాలని చదవడం జరిగింది. పెద్ద ప్యాసేజ్ అయినప్పటికీ అందరూ చదువుకున్నాం. So this is about the census that David took. ఇది దావీదు మరి ప్రజలను లెక్కించవలసిందిగా చెప్పిన యొక్క ప్రజా లెక్క లేదంటే జనాభా లెక్క అని తెలుసుకోవాలి. David gave a command to go and take the census, or to take the number of the people. అయితే దావీదు ఏమి ఆజ్ఞిస్తున్నాడంటే మీరు వెళ్ళి జనాభా లెక్కను చూడవలసిందిగా ఆయన ఆజ్ఞిస్తున్నాడు. Taking a census in itself is not a sin. అయితే మామూలుగా ఈ యొక్క జనాభా లెక్కించడం మాత్రం పాపం కాదు. కానీ even in the olden days, God had given command to take a census. During the time of Moses, we have many references that they went and counted the people. అయితే మరి పాత కాలం చూసినట్లయితే దేవుడు అనేక సార్లు మరి యొక్క జనాభా లెక్కలను చేయవలసిందిగా ఆజ్ఞించాడు. మోసే కాలంలో మనం చూసాము జనాభా లెక్కించినట్టుగా. So a census in itself is not wrong. ఈ యొక్క జనాభా లెక్కలు మాత్రం లెక్కించడం తప్పు కాదు. కానీ however, this census went wrong. It did not have the sanction of the Lord. అయితే ఈ యొక్క జనాభా లెక్కలు చేయడం మాత్రం తప్పుగా ఉంది. ఎందుకంటే దేవుడి యొక్క ఆజ్ఞ లేకుండా చేసినట్టు చూస్తున్నాం. And why it went wrong? Why it became sinful? ఎందుకు ఇది తప్పుగా పరిగణించబడుతుంది? ఎందుకు ఇది పాపంగా పరిగణించబడుతుంది? When we study the whole context of this census, Bible students and scholars are unanimous in their opinion that the problem was what motivated David for the census. అయితే ఈ యొక్క జనాభా లెక్కలు లెక్కించడం ద్వారా ఏమి జరిగిందంటే ఏ విధంగా దావీదును ఆయన ప్రోత్సహించింది జనాభా లెక్కలు లెక్కించడానికి. Generally it is understood that it was David's pride which motivated him for this census. అయితే ఈ యొక్క విషయం జ్ఞాపకం చేసినట్లయితే ఈ యొక్క లెక్కించడం జనాభా లెక్కించడము దావీదు యొక్క అనుమతి కలిగి దావీదుకు వచ్చిన విషయంగా గర్వంగా ప్రైడ్ అంటే గర్వంగా మనకు తెలుస్తుంది. ఆయన దాన్ని లెక్కించవలసి చెప్పినట్టు చూస్తున్నాం. That was the problem. Pride. David's pride was the sin behind this census. అయితే ఈ జనాభా లెక్కలు లెక్కించే విషయంలో దావీదు యొక్క గర్వం మనకు కనబడుతుంది. So keeping that in mind, we are going to study this passage. సో అది మనం మనసులో పెట్టుకొని మన యొక్క ప్యాసేజ్ మనం ధ్యానించడం జరిగింది. This is a serious topic which we have to take seriously. అయితే మనకి యొక్క ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇందులో మనం ధ్యానించబోతున్నాం. So I would like to give a caption to this message like this: the perils of pride. Peril means danger. Dangers of pride. అయితే ఈ యొక్క మనం టాపిక్ మనం హెడ్డింగ్ పెట్టుకుంటామంటే పర్స్ ఆఫ్ ప్రైడ్ అంటే ఈ యొక్క గర్వం యొక్క పర్యవసానాలు అని చెప్పొచ్చు. Okay, because when David became proud, what happened? What were the consequences of that pride? That's what we are going to study. దావీదుకు వచ్చిన గర్వం మూలంగా ఏమేమి పర్యవసానాలు ఏ పరిస్థితి జరిగాయో మనం ధ్యానించబోతున్నాం. The first thing that we can notice in this chapter is that pride drives people into wrong actions or sinful actions. మొదటగా మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే గర్వం అనేది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఒక పాపపు ఆలోచన పనుల వైపు నడిపిస్తుంది. See, when David was proud, that pride in his heart led him to the census, which was a sinful thing. Census in itself is not sinful, but this went wrong because the motivation behind that was his pride. అయితే దావీదుకు ఉన్న గర్వం బట్టి మామూలుగా అయితే లెక్కించడం తప్పు కాదు, కానీ ఆయన కూడా గర్వం బట్టి ఈ యొక్క జనాభా లెక్కలు తప్పుగా ఎంచబడుతున్నాయి. See, why David wanted to count the people now? ఎందుకు ఇప్పుడు ఆయన ప్రజలను లెక్కించాలని ఆలోచిస్తున్నాడు? David had a lot of victories. David was king of Israel and he was prospering, and God had given him victory all around.
దావీదు మరి దేవుడు ఎంతగానో దీవించాడు, ఎన్నో విజయాలు ఇచ్చాడు, అనేక రకాల విజయాలు పొందుతున్న వ్యక్తిగా దావీదు కనబడుతున్నాడు. In chapter 20, First Chronicles chapter 20, just the previous chapter, if you read, you can see David had many victories. He went and he had war with many kings, and in all the wars he had victory. అయితే మనం ఈ యొక్క మొదటి దినవృత్తాంతంలో 21 అధ్యాయం ముందు 20 అధ్యాయం చూసినట్లయితే దావీదు అనేక రకాల విజయాలు పొందడం చూస్తున్నాం. అనేక మంది రాజుల మీదకి వెళ్ళి యుద్ధాలు గెలిచి విజయం పొందడం చూస్తున్నాం. The beginning verse of chapter 20, it happened in the spring of the year, at the time kings go out to battle, that Joab led out the armed forces and ravaged the country of the people of Ammon, and came and besieged Rabbah. But David stayed at Jerusalem, and Joab defeated Rabbah and overthrew it. Verse 2. Then David took their king's crown from his head and found it to weigh a talent of gold, and there were precious stones in it, and it was set on David's head. Also he brought out the spoil of the city in a great abundance. చూస్తే ఇక్కడ 20 అధ్యాయం 1 చూసినట్లయితే మరుసటి ఏట రాజు యుద్ధములకు బయలుదేరు కాలమున యోబు సైన్యంలో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశంలో పాడు చేసి వచ్చి రబ్బా ముట్టడి వేసెను. దావీదు యెరూషలేములోనే ఉండగా యోబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను. దావీదు వచ్చి వారి రాజుల మీద ఉన్న కిరీటమును తీసుకొనెను. దాని ఎత్తు 200 బంగారము, అందులో రత్నములు చెక్కి ఉండెను. దాన్ని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొలసును ఆ పట్టణం నుండి తీసుకొని పోయెను. Again, if you continue to read, you can see David had war with Philistines, and the Philistines were subdued. They had war with in verse 6, war at Gath, and there was a giant there, and he was killed, and they were subdued. He had many victories. తర్వాత మనం 6వ వచనం చూసినట్లయితే వాళ్ళు ఫిలిష్తీయులతో కూడా యుద్ధం చేసినప్పుడు వారు కూడా భయపడి ఆయనకు అణిగి ఆయనకు లోబడినట్టు మనం చూస్తున్నాం. ఆయన గాతులో యుద్ధం చేసినప్పుడు మరి అనేక రకాల విజయాలను చూస్తున్నాం. See, God had blessed David, and God had made him great. God gave him victories, but now David became proud in his heart. అయితే దావీదును మరి దేవుడు అనేక రకాలుగా దీవించాడు, అనేక విజయాలు ఇచ్చాడు, అనేక రకాల మేలులను పొందుకున్నాడు. కానీ ఈ సమయంలో ఆయన యొక్క గర్వాన్ని బట్టి ఈ యొక్క జనాభా లెక్క కోసం ఆయన ముందుకు వస్తున్నాడు. Instead of giving glory to God for the victories, David wanted to take the credit for the victories on himself. అయితే దేవునికి ఆయన వచ్చిన విజయాల ద్వారా దేవునికి మహిమ ఇవ్వాల్సిన దావీదు మరి ఆయన అకౌంట్ లో ఆయన విజయాలు వేసుకోవాలని తన బలాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాడు. David wanted to gratify his pride. అయితే ఆయన తనకున్న గర్వాన్ని బట్టి ఆయన విజయాలను తన అకౌంట్ వేసుకోవాలని చూస్తున్నాడు. Why he gave the order to count the people? He wanted to count the people, not just to know the number of the people, but how many soldiers are there, how many men are there who can be sent to war. And he wanted to show to other people, see, I have a big army, I am a great king now. అయితే ఇక్కడ దావీదు యొక్క జనాభా లెక్కించడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఆయన నాకు ఇంతమంది సైనికులు ఉన్నారు, నాకు ఇంతమంది యుద్ధశూరులు ఉన్నారు, కాబట్టి వీళ్ళని యుద్ధానికి పంపిస్తే అనేక విజయాలు పొందుకుంటారు, కాబట్టి నా స్ట్రెంత్ ఇంత అని చెప్పుకోవడానికి ఆయన సెన్సస్ యొక్క జనాభా లెక్కలు లెక్కిస్తున్నాడు. See, that went wrong. అది ఆ యొక్క విషయంలో పాపంగా ఎంచబడింది. As a man of God, he should not have taken credit for the victories, but he should have given glory to God. అయితే మరి దేవుని మనిషిగా దావీదు మరి దేవుని మనిషిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన విజయాలను బట్టి దేవుని మహిమ ఇవ్వాల్సింది పోయి ఆయన తనగా మహిమపరుచుకుంటున్నాడు. But David at this time he was intoxicated with the power and the victory, and his heart was lifted up. He had pride in his heart. అయితే మరి దావీదు తనకు వచ్చిన విజయాలను బట్టి, తనకున్న బలాన్ని బట్టి, ఆయనకున్న ఆ యొక్క సైన్యాన్ని బట్టి తను తానుగా ఆయన హెచ్చించుకొని ఆయన మరి హృదయంలో గర్వించినట్టు మనం చూస్తున్నాం. See, dear brothers and sisters, we have to be very careful because pride is a secret sin which originates in our heart. సో సహోదరుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే గర్వము మనకు మన హృదయంలో ఉన్న మరి సీక్రెట్ సిన్ అంటే మరి కనబడని పాపంగా మనకు కనబడుతుంది. When we are doing certain things, the things in themselves may not be wrong, but the motivation behind the action counts. అయితే మనం చేస్తున్న ప్రతి పని కూడా అన్నిసార్లు తప్పు కాదు, కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశాలు మాత్రమే తప్పుగా ఎంచబడుతున్నాయి. We should not do anything to make a show of it before other people.
అయితే మనం చేస్తున్న ప్రతి పని కూడా అందరి ముందు కనబడాలని అనే చాలా గొప్పగా ఎంచాలని చెప్పేసి మనం చేయకూడదు. It can be anything, any action, anything, any course of action it can be. అయితే ఏ పని అయినా మనం చేస్తున్న ప్రతి పని కూడా అంటే మన చిన్నదిగా పెద్దదిగా ప్రతిదీ కూడా మనం షో ఆఫ్ చేయడానికి వీల్లేదు. And it can be even ministry. Christian ministry also can be. అయితే మన క్రైస్తవ మినిస్ట్రీలో కూడా మనం అంటే సేవ చేస్తున్న పనిలో కూడా ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. The motivation behind is very important. అయితే మనం ఏది ప్రోత్సహిస్తుంది ఆ ప్రోత్సాహంలో ఉన్న ఉద్దేశం ఏంటో సంగతి మనం గుర్తించాలి. Not to make a boast of ourselves, not to make a show of ourselves, not to take the credit. Don't do anything because God is the one who is searching our hearts. అయితే మనంగా మరి హెచ్చించుకోవాలని మనంగా చూపించుకోవాలని మనం చూడకూడదు. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. If there is pride in the heart, this pride can drive us into many wrongful actions. ఒకవేళ మనలో గర్వం ఉంటే, మన హృదయంలో గర్వం ఉంటే మనం అనేక తప్పులు చేయడానికి అది దారి తీస్తూ ఉంది. So that's what happened to David. సో అదే ఈ దావీదు జీవితంలో జరిగింది. The second thing that we should learn from this is that pride shifts our trust from God to our own strength. సో రెండో పాయింట్ మనం చూసినట్లయితే గర్వము ప్రజలను పాపం పనుల కోసం నడిపిస్తుంది. See, pride will always shift the trust from God to our own strength. అయితే ఈ గర్వం అనేది See, instead of depending on God, Yeah. the proud person wants to depend on his own strength. అయితే ఈ యొక్క గర్వం అనేది ఏం చేస్తుందంటే దేవుని మీద మనము ఆనుకొని దేవుని మీద ఆధారపడాల్సిన అప్పుడు అది కాకుండా మనమే మన బలపైన ఆధారపడడానికి దారిస్తూ ఉంది. See, who made David king? దావీదు మరి ఎవరు రాజు చేశారు? It is God who lifted him up and made him king. మరి దేవుడే ఆయన్ని పైకి లేపి ఆయన రాజుగా చేస్తాడు. Now, who gave him victories? ఈ యొక్క విజయాలు ఎవరు ఇచ్చారు ఆయనకి? దావీదు. It is God who gave him victories. దేవుడే ఆయనకి విజయాలు ఇచ్చాడు. And now there are, of course, many other countries which have to be subdued, and who will give him again victory? In whom he has to depend. మరి అనేక దేశాలు అనేక ప్రజల అనేక మంది మరి ఆయనకు అంటే తలొప్పి లేకపోతే ఆయన లోబడుతుంటే ఎవరు ఇచ్చారు? అది దేవుడే ఇచ్చారు. It is in God he had to depend, in trust. God who has helped me so far, he is able to help me. He will give me further victory. That's what David should have thought. అయితే మరి దావీదు ఉండవలసిన మంచి మనసు ఎలా ఉండాలంటే, ఇంతవరకు నాకు విజయాలు ఇచ్చావు, ఇంతవరకు నన్ను కాపాడావు, ఇంతవరకు నన్ను ఇంత గొప్పగా హెచ్చించావు, మరి నీ మీదనే ఆనుకుంటాను కానీ నా మీద కాదు చెప్తూ ఉండాలి. Now David is trying to put his trust in the strength of his army instead of putting his trust in God. అయితే ఇప్పుడు దావీదు యొక్క నమ్మకం, దావీదు యొక్క ఆయనకున్న నమ్మకం ఏంటంటే దేవుడిని పెట్టాల్సిన నమ్మకాన్ని తన మీద తన యొక్క సైన్యం మీద పెట్టుకుంటున్నాడు. David also just behaved like any other king, the Gentile kings. దావీదు ఎలా ప్రవర్తిస్తున్నాడంటే మామూలు వ్యక్తులు, మామూలు రాజులు ఏదైనా ఉన్నారు వారిలాగానే ఆలోచిస్తున్నాడు. The Gentile kings were boasting in the power of their army, the strength of their army. అన్య రాజులు ఏ విధంగా ఆలోచిస్తారంటే వాళ్ళకున్న బలాన్ని బట్టి, వాళ్ళకున్న సైన్యాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. In Psalm number 20 verse 7 we read like that, some put their trust in chariots and some put their trust in horses. అయితే మనకు కీర్తనలు 27వ వచనం చూసినట్లయితే కొందరైతే రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తారని చెప్పేసి మన క్లియర్ వాక్యం ఉంది. Chariots means just like today countries have tanks, big tanks are there. In the older days chariots, they have say 1,000 chariots or 3,000 chariots, and the horses, the thousands of horses which are used for war, and warriors, mighty warriors. Kings boasted, I have a mighty army, I can go and fight with anyone and something. That was their boasting. David also is doing the same thing now. అయితే మరి పాతకాలం చూసినట్లయితే రాజులు ఏ విధంగా అతిశయించేవారంటే గుర్రాలను బట్టి వేరు గుర్రాలను బట్టి రథాలను బట్టి గొప్పగా అతిశయించేవారు అన్నమాట. ఆ విధంగానే అన్ని రాజులు ఏ విధంగా అతిశయిస్తున్నారో దావీదు కూడా ఇప్పుడు ఆ యొక్క బలాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. That's why the census was sinful. That's why God did not like it. సో అందుకనే ఆ యొక్క ప్రజా సంఖ్య లేదంటే ఆ యొక్క జనాభా లెక్కలు ఇష్టమైనది కాదు, పాపంగా పరిగణించబడుతుంది. Why God allowed Satan to tempt David to come is that already there was pride and sin in his heart. God allowed the sin to come out. God allowed that pride to be shown so that David can be dealt with that sin. అయితే మరి దావీదు కలిగి ఉన్న ఆయనకున్న మనసులో ఉన్న గర్వాన్ని బట్టి దేవుడు సాతాన్ని లేపాడు అన్నమాట.
అంటే ఈయనకు ఆ పాపం బయటికి రావాలి, ఆయనకున్న ఈ గర్వాన్ని బట్టి బయటికి రావాలని చెప్పేసి brothers and sisters, this is something very serious, you know. In what do we put our trust? అయితే మనం చాలా ఇది సీరియస్ తీసుకోవాల్సిన విషయము. దేని మీద నమ్మకం పెడుతున్నాం? Are we trusting in God for everything in our life, or are we trusting in our own strength? అయితే మనం అన్ని విషయాల్లో దేవుని మీద నమ్మకం పెట్టుకుంటున్నామా, లేకపోతే మన బలం పైన ఆధారపడుతున్నామా? Are we trusting in money? మన ఒకవేళ డబ్బు పైన ఆధారపడుతున్నామా? Are we trusting in our job? మన జాబ్ పైన నమ్మకం ఉంచుతున్నామా? Are we trusting in our health? మన యొక్క ఆరోగ్యం పైన మనం నమ్మకం పెట్టుకుంటున్నామా? Are we trusting in anything that the world provides? అయితే మనకి లోకం ఏది ఇస్తుందో దాని మీద నమ్మకం పెట్టుకుంటున్నామా? See, it can happen, okay, it can happen to anyone. ఇది ప్రతి ఒక్కరికి కూడా సంభవించే విషయం. When we are well off, when we are healthy, it's probable that I'm a healthy man, I can do. See, we can have that sort of thought in our heart. మనకు దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తే నేను ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి నా ఆరోగ్యాన్ని బట్టి ఇంకా నాకేం తిరుగులేదు మనం ఉండకూడదు. When we have a good job and when we have a good salary, we can think in our heart, okay, I have a good salary, I don't want anybody's help, I can manage that. Even in our heart it can come. ఒకవేళ మనకు మంచి ఉద్యోగం కలిగి ఉంటే, నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు శాలరీ వస్తుంది కదా, నాకు ఇంకేమీ తిరగలేదు, నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరి సహాయం అక్కర్లేదని చెప్పేసి ఆలోచిస్తామేమో. We can boast about our gifts and talents. We can say, I am a good singer, I know how to sing, I can preach well, I know how to do ministry well. It can happen in any area of our life. అయితే మన ఆత్మీయ విషయాలు చూస్తుంటే కూడా సంఘంలో ఒకవేళ మనకు దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి మనం ఒకవేళ అంటే గొప్ప వాక్యం చెప్పగలమేమో, ఒక పాటలు పాడగలమేమో, దీన్ని బట్టి కూడా మనం ఒక అసహించేవారిగా ఉంటాం. కాబట్టి జాగ్రత్త ఉండాలి ఆ విషయాలు. The danger is, instead of trusting God and His grace, we shift the trust into our own strength, our own ability, or our own experience, our own smartness. అయితే మనం దేవుడి మీద ఆధారపడాల్సి ఉండగా దేవుడు చేసిన మేలును బట్టి మనం ఆశ్రయించాల్సిన విషయం పక్కన పెట్టి మనము మన యొక్క బలం బట్టి, మనకున్న గిఫ్ట్లను బట్టి, మనకు టాలెంట్ బట్టి మనం ఆశ్రయిస్తామేమో. చూసుకోవాలి. We have to search our heart before God. అయితే మనము మన హృదయాన్ని పరిశీలించుకోవాలి దేవుడి ముందు. In Jeremiah chapter 17 verses 5 to 10, if you read, it is said that the heart is deceitful above all things. మనం ఒకవేళ ఇర్మియా గ్రంథం చూసినట్లయితే హృదయం అన్నిటికన్నా మోసకరమైన వాక్యం మనకు కనబడుతుంది. ఇర్మియా chapter 17 verses 5 to 10. 17వ అధ్యాయము, ఇర్మియా 17వ అధ్యాయము 5 to 10. 5 to 10 చూసినట్లయితే, Thus says the Lord, cursed is the man who trusts in man and makes flesh his strength. అయితే ఇక్కడ 5వ చూసినట్లయితే యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడు. Yeah, and in verse 7 it is said, blessed is the man who trusts in the Lord and whose hope is in the Lord. అయితే 7వ చూసినట్లయితే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయంగా ఉండును. Verse 9 says, the heart is deceitful above all things and desperately wicked. Who can know it? I, the Lord, search the heart, I test the mind, even to give every man according to his ways, according to the fruit of his doings. అయితే 9వ చూసినట్లయితే ఒకసారి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడేవాడు. ఒకటి ప్రవర్తనను బట్టి వాడి క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయటకు యెహోవా నేను హృదయం పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. Man putting his trust in himself is foolishness. అయితే ఎప్పుడైతే మనిషి తన మీద తను నమ్మకం పెట్టుకుంటాడో అది తెలియకపోతాను. What is man? మనిషి ఏంటి అసలు? మనిషి అంటే ఏంటి అసలు? The scripture says that what is man? Even the mighty man is only a vapor. Vapor means just like smoke. మనిషి మరి ఆవిరి వంటి వాడని చెప్తుంది. మనిషి గొప్పతనం ఏంటి అని చెప్పేసి ప్రశ్న వేస్తుంది. So when we are proud in our heart, or when we are depending in our own strength, we are actually becoming foolish. అయితే మనం ఒకవేళ మన హృదయం మీద ఆధారపడితే, మన బలం మీద ఆధారపడితే మనము మూర్ఖులమే. You know, some people who have went to the space, there are astronauts, they are called astronauts who go to the space, you know, to the International Space Station, and even now people went, you know, they are called astronauts. అయితే మరి ఎవరైతే అంతరిక్షంలోకి వెళ్తారో వారిని ఆస్ట్రోనాట్స్ అంటారు. There is an experience which usually astronauts which they experience, and which many of them have reported after going to the space.
అయితే ఆ అంతరిక్షం వెళ్ళిన తర్వాత వారికి ఉన్న అనుభవాలు వారు పంచుకునే వారిగా ఉన్నారు. That experience is known as overview effect. Overview effect. అయితే ఆ ఎక్స్పీరియన్స్ ని ఓవర్వ్యూ ఎఫెక్ట్ అంటారంట. What is that? You know, when they are going from the earth, when they are going up, and from the space, when they are viewing down the earth is a small globe. It's a small globe. అయితే వాళ్ళు అంతరిక్షంలో వెళ్తూ ఉన్నప్పుడు పైనుంచి వాళ్ళు కిందికి చూసినప్పుడు భూమి చిన్నగా కనబడుతుంది, అది ఒక చిన్న గ్లోబ్ లా కనబడుతుంది. Actually, after the takeoff, when they are going up and when they are seeing, first they can see the oceans, then they can see the maybe the countries, then the countries and the borders disappear and the globe becomes smaller and smaller and smaller. And when they are in the space, some people who went to the moon and all, when they were orbiting the moon, when from there they are watching, this earth is a little globe. It's a little globe. అయితే వాళ్ళు అంతరిక్షంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు చూస్తున్నప్పుడు సముద్రాలు కనబడతాయి, బిల్డింగ్స్ కనబడతాయి, తర్వాత ఇంకా ఇంకా పైకి వెళ్తున్నప్పుడు వారికి భూమి చిన్న గ్లోబ్ కనబడుతుంది. అంటే ఈ ఉన్నాయి కూడా చాలా చిన్నవి కనబడుతున్నాయి. And the feeling that comes to their heart, many of them reported, the feeling is not that they are great. Oh, I have gone to the space, I have landed on the moon, I am a great man. Not that. The opposite. These astronauts unanimously reported the feeling that filled our heart is that I am small. I am very, very, very small. What am I? That is the feeling that dominated them. అయితే మామూలుగా అయితే మనం విజయం సాధిస్తే ఏదైనా అచీవ్మెంట్ అయితే చాలా గొప్పగా ఫీల్ అవుతాం. కానీ ఈ ఆస్ట్రోనాట్స్ ఏదైతున్నారో అక్కడ ఈ అంతరిక్షం వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత చిన్నదే కనబడినప్పుడు వాళ్ళు గ్రేట్ గా ఫీల్ అవడం కన్నా కూడా నేను చాలా చిన్నవాడిని, నేను చాలా తక్కువ అని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క రిపోర్ట్ ఇస్తున్నారంట వచ్చిన తర్వాత. Neil Armstrong, the first man who stepped on the moon, he said this sentence. What he said, you know, I did not feel like a giant. Actually, I felt very, very small. అయితే మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి మరి మొట్టమొదటిగా మన చంద్రమండలం మీద అడుగు పెట్టిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నేను చాలా గొప్ప వ్యక్తిగా పెద్ద వ్యక్తిగా అనుకోలేదు కానీ నేను చాలా చిన్నవాడిని అని చెప్పి చెప్పుకుంటున్నాడు. So be careful. Any time we trust in our own strength, our abilities, our resources, automatically the trust is shifted from God to us. That is a danger. అయితే మరి ఎప్పుడైతే మన యొక్క బలాల మీద మన యొక్క శక్తి మీద ఆధారపడతామో అప్పుడు దేవుడి నుంచి మనము పక్కకు జరిగి మన మీదనే ఆధారపడే వారికి ఉంటాం. సో జాగ్రత్త. Next, when we study this passage, what we see is, సో నెక్స్ట్ ఇంకా మనం ప్యాసేజ్ చదువుకున్నాం కదా, ఇక్కడికి వద్దాం. pride deafens our ears to godly advices. అయితే ఈ గర్వం అనేది దేవుని యొక్క విషయాలను వినకుండా మనల్ని దూరం చేస్తుంది. Pride will deafen our ears. That means pride will make us deaf. అయితే ఈ యొక్క గర్వం అనేది మనల్ని చెవిటి వారిగా చేస్తుంది అని వినకుండా. In this First Chronicles chapter 21, verse 3 we read what after David gave that command, David's commander Joab came and spoke to David, and Joab answered, may the Lord make his people 100 times more than they are. But my lord the king, are they not all my lord's servants? Why then does my lord require this thing? Why should he be a cause of guilt in Israel? Joab was a very courageous commander. అయితే ఇక్కడ 21వ అధ్యాయం దినవృత్తాంతం 21వ అధ్యాయం 3వ చూసినట్లయితే ఆయన దగ్గర ఉన్న యోవాబు ఎవరంటే ఆయన సైన్యానికి అధిపతిగా ఉన్నాడు కదా యోవాబు. ఆయన ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ 3వ వచనంలో. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడ యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయను గాక. వారందరూ నా ఏలిన వారి దాసులు కారా? నా ఏలిన వారికి ఈ విచారణ చేయలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఇశ్రాయేలులకు శిక్ష కలుగును అని మనవి చేశాను. See, Joab was his commander. He was a wise man. Okay, towards the end of his life he went wrong and all, but many of the victories which David had, in the humanly speaking, Joab had a great role. He was the commander in chief. Now Joab understood the problem. What was David's problem? He understood it. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి దావీదు రాజుగా ఉన్నాడు, గొప్ప వ్యక్తి ఉన్నాడు, కానీ ఆయన దగ్గర ఉన్న సైన్యాధిపతిగా పనిచేస్తున్న యోవాబుకు అర్థమైన విషయం ఏంటని, ఈ యొక్క జనాభా లెక్కించడం తప్పు అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. ఆయన ఎందుకు ఇది అవసరం అని చెప్పేసి ఆయన అడిగేవాడిగా ఉన్నాడు. So Joab went, and usually people will
not have the boldness, but he was very bold. He went and faced David and said, "My Lord, my King, why do you want to count? May the Lord increase the people 100 times more. But why should you count? Please don't go over the census." He gave an advice. అయితే ఇక్కడ జనరల్ గా జనాలకి రాజులు అంటే భయంగా ఉంటుంది, ఎవరు ముందుకు వెళ్ళారు. కానీ యోబు అయితే ధైర్యంగా ముందుకు వచ్చి, ప్రభువా నా రాజా, ఎందుకు ఈ యొక్క జనాల లెక్క అవసరమా అని చెప్పేసి ఆయన ధైర్యంగా అడిగాడు. దీనివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి ఆయన అడిగినట్టు చూస్తున్నాం. David did not listen. అయితే దావీదు మరి యొక్క ఆయన మనం వినలేదు. David was very adamant. ఆయన ఏంటంటే నేనే మోనార్కున్నట్టుగా ఆయన ప్రవర్తించాడు. We read that Joab had to obey the command. Means David must have, in stern way, he must have given, go and count, he must have said, and they had to obey. అంటే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే తప్పని పరిస్థితుల్లో ఆయన అంగీకరించాల్సిన పరిస్థితి యోబు ఇక్కడ. దావీదు అంటే ఖండితంగా వెళ్ళి చేయాల్సిందే అని చెప్పేసి ఆయన ఖండితం చెప్పాడు. In verse 4 we read, nevertheless the king's word prevailed against Joab. అది ఇక్కడ 4వ వచనం చూసినట్లయితే, అయినను యోబు మాట చెల్లక రాజు మాట చెల్లక గనుక యోబు ఇశ్రాయేలీయులను సంధించాడు. Pride makes people deaf. Pride makes people deaf. అయితే ఈ యొక్క గర్వం అనేది ప్రజలు ఏం చేస్తుందంటే చెవిటి వారిగా చేస్తుంది. When people are proud, they don't want to listen to any advice. అయితే మరి ఎప్పుడైతే గర్వంగా ఉంటామో మరి ఎవరి ఆజ్ఞలు కూడా ఎవరి సలహాలు తీసుకునే వారిగా ఉండరు. People become deaf and people become blind. మరి వాళ్ళు చెవిటి వారిగా అవుతారు, గుడ్డి వారిగా అవుతారు. And they think that okay, maybe even if they don't say externally, they say okay, I don't want your advice, okay, I don't want anybody's advice, I know what to do, I will go in the course of action. That is the mentality. అయితే ఒకవేళ పబ్లిక్ గా వాళ్ళు వ్యతిరేకించకపోయినా కూడా లోపల ఏంటంటే నాకు తెలుసులే, నేను చూసుకుంటాలే, నేను చేసుకుంటాలే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. We may ourselves think to be very wise. We may think that I am very wise. I don't want others' advice. అయితే నేను అనుకోవచ్చు, నాకు నేనే చాలా తెలియగలవాడిని, నాకు ఎవరి సలహాలు అవసరం లేదు అనుకోవచ్చు. But thinking to be wise, we will be foolish. We will be acting foolishly. That is the fact. మనం ఆలోచించడం ఒకవేళ తెలివిగా ఆలోచించు, కానీ మనం ఒకవేళ యాక్షన్ వచ్చేసరికి అంటే పనులు వచ్చేసరికి మనం ఒకవేళ మూర్ఖులను జ్ఞాపకం చేసుకోవాలి. We all need godly advice. మనకందరికి కూడా దేవుని యొక్క సలహాలు మనకు కావాలి. We need the counsel of other people, godly people. మరి దేవుని యొక్క ప్రజలు కూడా వాటిని సహాయిస్తే వాటిని తీసుకోవాలి. No one of us becomes so wise and perfect that we don't need anybody's advice. అయితే మనకి ఎవరి సలహాలు సూచనలు అవసరం లేనంతగా మనం తెలియగలవారని కాదు. If at all we have such a feeling, that is with the beginning of danger. అయితే మనకు ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉందనుకోండి, ఒకవేళ మనం ప్రమాదం పడినట్టే. The scripture tells us that there is safety in the multitude of counselors. In Proverbs chapter 11 verse 4 it is said that there is safety in the multitude of counselors. Proverbs 11:4. సామెతలు 11:4 చూసినట్లయితే చూద్దాం ఒకసారి. 11:4 అయితే ఇక్కడ ఉగ్ర దినమందు ఆస్తి అక్కడకు రాదు, నీతి మన నుండి రక్షించును. So there is safety in counsel and advice. అయితే మనల్ని కౌన్సిల్ అంటే మనకి ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తారో అంటే మనల్ని నడిపిస్తారో అది మనకు చాలా ప్రమాదంలో ప్రయత్నం చూస్తారు. Before doing something we have to seek the counsel of others. ఇతరుల సలహాలు ఇతరుల మనల్ని ఒకవేళ మనం సరి చేస్తున్నారో మనం తీసుకోవచ్చు. మనం Of course there may be people who are knowing more about the thing or the action better than us. They may have the knowledge and we have to seek the counsel. What is wrong in seeking counsel? అది మనం మనకన్నా గొప్పవారు మనకన్నా మంచి జ్ఞానవంతులు ఉన్నారనుకోండి, మనం వారి సలహా తీసుకుని తప్పేం లేదు. So and we all need to receive advice. We all need a correction. మనం ఎప్పుడు కూడా మనం వాళ్ళ సలహా తీసుకునే వారిగా ఉండాలి, మనం కరెక్ట్ చేసుకునే వారిగా ఉండాలి. So we should have a ready mind to receive advice and counsel and correction. అయితే మనం ఎప్పుడు కూడా మనం ఎలా సిద్ధపడి కలిగి ఉండాలంటే మన ఇద్దరు సలహా తీసుకోవడం కోసం, మనం కరెక్ట్ చేసుకోవడం కోసం Parents రెడీ ఉండాలి. Parents can give advice and correct their children, and the children should have such a mind. Yeah, my parents are telling me, correct me, I should receive the correction. పిల్లలు చూస్తూ ఉంటే ఈ రోజుల్లో మరి యవనస్తులు చూసినట్టయితే ఎట్లుంటుందంటే పేరెంట్స్ చెప్పినప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరించేవారిగా ఉండాలి. నా కోసం చెప్తున్నారు, నేను మంచి ఉండడం కోసం చెప్తున్నాను సంగతి వాళ్ళు స్వీకరించాలి. Young people have a psychology. It is a universal thing. It is that when they are growing up, maybe in the late teens and all, they have a feeling that I know
I know more than my dad. ఈ టీనేజ్లోకి వచ్చిన వాళ్ళతో వచ్చిన ప్రమాదం లేదా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్తుండగానే వాళ్ళు ఏమంటారంటే నాకు తెలుసులే, మా డాడీ కన్నా నాకు ఎక్కువ తెలుసులే అనే ఫీలింగ్ లో ఉంటారు అన్నమాట. I have more education than my dad and mom, and you don't tell me everything. Okay, I'm a grown-up person. I know what to do. ఎస్, నేను పెద్దవాడు అయితున్నాను, నాకు తెలుసు, మా అమ్మ కన్నా మా నాన్న కన్నా నాకే జ్ఞానం ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉంటారు. But remember, your daddy and your mommy knows. Maybe concerning computer or internet, you have more knowledge. Concerning practical life situations, they have more knowledge than you. అయితే మీ అమ్మ మీ నాన్నకి ఏ విధంగా నాలెడ్జ్ ఉంటుందంటే ఒకవేళ కంప్యూటర్ లేదంటే ఈ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ఒకటి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు ప్రాక్టికల్ గా వాళ్ళు అనుభవించిన విషయాలను నీకు షేర్ చేయొచ్చు. At any age, married people, they need advice, they need correction. At any age, we need the advice of godly people. ఎవరికైనా ఏ వాళ్ళకైనా పెళ్ళైన వారికి కూడా వాళ్ళకి దేవుని యొక్క గైడెన్స్ అవసరం, ఎందుకంటే ప్రతి విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. If at all a person tells that I don't want the advice, or he is not accepting advice or correction, he is becoming impatient when somebody is trying to advise, that's a sign that person has become proud. That's a danger. ఎప్పుడైతే సలహాలు సూచనలు తీసుకోకుండా నాకు తెలుసులే అని చెప్పేసి చాలా అంటే అసలు వినడానికి కూడా ఇష్టపడగా ఉంటారు అనుకోండి, వాళ్ళు డేంజర్ పరిస్థితిలో ఉన్న సంగతి అర్థం చేసుకోవాలి. You know, you heard about Napoleon, the French Emperor Napoleon Bonaparte. You have heard. మీకంతా తెలుసు కదా, మరి ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్ట్ అని చెప్పేసి. Napoleon had become a mighty emperor and he wanted to conquer Europe. అయితే ఈ నెపోలియన్ మరి చాలా గొప్ప యుద్ధ సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ఆయన అనేక రాజ్యాలను చేసిన వ్యక్తిగా ఉన్నాడు. And he had war with Britain. అయితే ఆయన మరి బ్రిటన్ తో యుద్ధం ప్రకటించాడు. And the war went for some years, actually from 1803 to 1815. That war went on. అయితే ఈ యుద్ధం అనేది 1803 నుంచి 1815 వరకు కొనసాగుతూ ఉంది. And you know, the last battle was in the place called Waterloo. The battle took place in a place called Waterloo. ఈ వాటర్లూ అనే ప్రదేశంలో చివరిగా యుద్ధం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. On that last day of the battle of the war, what happened, you know, Napoleon in the morning, that day morning, Napoleon was standing with his commander-in-chief, and he was explaining the war strategy of that day to his commander. అయితే నెపోలియన్ ఆయన దగ్గర ఉన్న ఎవరైతే ముఖ్యంగా యుద్ధం చేసే వ్యక్తి ఉంటాడో ఆయన దగ్గర మాట్లాడుతున్నాడు, ఏ విధమైన స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలి, ఏ విధంగా యుద్ధం చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. Napoleon was very confident that day. ఆయన ఎట్లా అంటే చాలా ధీమాగా ఉన్నాడు అన్నమాట, నేను గెలుస్తామని చెప్పేసి. Napoleon said to his commander, he said, "Sir, this evening England will be at the feet of France, and the commander of England will be our captive." Napoleon said. అయితే నెపోలియన్ ఏ విధంగా గర్వంగా అంటే ఈ రోజు సాయంత్రం కల్లా మరి ఇంగ్లాండ్ మన బానిస అవుతుంది, మన కాళ్ళ దగ్గరికి వస్తుంది, మన యొక్క బందీలోకి వస్తుందని చెప్పేసి ఆయన గర్వంగా చెప్తున్నాడు. Napoleon's commander, like Joab, he was a very bold and wise man. అయితే ఈ యొక్క నెపోలియన్ కమాండర్ కూడా ఈ యోవాబు ఏ విధంగా ఉన్నాడో, దావీదు కమాండర్ ఏ ఉన్నాడో ఆ విధంగా ధైర్యంగా చాలా గట్టిగా ఉంటున్నాడు. The commander said to Napoleon, "My king, but don't forget," he said a proverb in English, he said, "Don't forget, man proposes but God disposes." అయితే ఇక్కడ నెపోలియన్ కమాండర్ ఉన్నారో, అయ్యా నువ్వు మర్చిపోవద్దు, నువ్వు అందరూ ఒక విషయం ఉంది అనుకో, దేవుడు దాన్ని తీసివేయగలడు అని చెప్పేసి ఆయన చెప్తారు అన్నమాట. The meaning of that proverb is that man may make many plans and proposals, but the outcome comes from God. That is the meaning. Man proposes but God disposes. అయితే ఈ విషయం ఏంటంటే అర్థం ఏంటంటే మనిషి అనేక రకాల ప్లాన్ చేసుకోవచ్చు, అనేక రకాలుగా ఆలోచించవచ్చు, కానీ దేవుడే దాన్ని నెరవేర్చాలి. ఆ దేవుడు నెరవేర్చలేనప్పుడు అది మరి అవ్వకుండా అవ్వచ్చు అన్నమాట. మరి You know what was the reply of Napoleon? Napoleon immediately with arrogance said, "Sir, you must know that Napoleon proposes and Napoleon disposes." అయితే ఇక్కడ నెపోలియన్ మాట్లాడుతున్నాడు ఆయన కమాండర్తో, అంటే గర్వంగా అంటున్నాడు, ఏమన్నాడంటే నెపోలియన్ చెప్పిందే నెరవేర్చబడుతున్నట్టుగా గర్వంగా చెప్తున్నాడు. You know what happened that day of battle? మీకు తెలుసా ఆ రోజు ఆ యొక్క యుద్ధంలో ఏం జరిగింది? Oh, all the plans and strategies of Napoleon were failed. వారి యొక్క ప్రణాళికలు, వారి యొక్క స్ట్రాటజీలు అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. There was unexpected rain. There was heavy rain and thunder, and the battlefield was soaked with water. అయితే ఆ రోజు మరి అనుకోకుండా గొప్ప ఉరుములతో కూడిన
యుద్ధ భూమి అంతా కూడా వాటర్తో నిండిపోయింది. Napoleon's troops could not move ahead. అయితే నెపోలియనే ఆయన ముందు కదలని పరిస్థితిలో ఉన్నాడు. And you know, all the gunpowder got soaked in rainwater. ఆ యొక్క గన్ పౌడర్ అయితే ఉందో పేల్చడానికి మందుగుండు సామాగ్రి అంతా కూడా వాటర్లో కలిసిపోయింది. That day evening, you know what happened? Just the opposite happened. Britain had defeated Napoleon utterly. అయితే ఆ అనుభవం సంఘటన ఏం జరిగిందంటే, ఎవరైతే మా మీద ఓడిపోతారు అనుకున్నాడో నెపోలియన్, ఆ బ్రిటన్ వాళ్ళు వీళ్ళని ఓడించడం జరిగింది. Napoleon was captured as a captive. అయితే ఈయన బందీగా బంధించారంట నెపోలియన్ ని. And France was at the feet of England, not England at the feet of France. అయితే ఇక్కడ ఇంగ్లాండ్ వీళ్ళ యొక్క పాదాల కింద ఉంటుంది అనుకున్నారు, కానీ ఈ యొక్క ఫ్రాన్సే మరి ఇంగ్లాండ్ పాదాల కింద చేరింది. English people did not want to kill Napoleon because he was such a big great man, so they did not want to kill him. What they did, they sent him into exile to a far off island in Atlantic Ocean, that is Saint Helena, the island of Saint Helena. He was sent there, and you know, Napoleon, the great emperor, spent his last days there. In a few years, he became sick, he became mentally ill, and he died in that far off island. ఏదైతే నెపోలియన్ గొప్పగా అనుకున్నాడో, నేను గెలుస్తాను, నేను ఆ క్యాప్టెన్ వాళ్ళని పట్టుకుంటాను అనుకున్నాడో, కానీ ఆయనే మరి బందీగా తీసుకోబడ్డాడు తర్వాత. అయితే వాళ్ళు ఆలోచించారు, బ్రిటన్ వాళ్ళు ఏం చేశారంటే, గొప్ప వ్యక్తి కాబట్టి చంపడం ఇష్టం లేక చంపకూడదని చెప్పేసి ఒక ఐలాండ్ లో ఆయన్ని దీవికి తీసుకెళ్లి అక్కడ ఉంచడం ద్వారా ఆ యొక్క దీవిలోనే ఆ లాస్ట్ దినాలు గడిపి ఆయన చనిపోవడం జరుగుతుంది. Don't reject godly advice. అయితే దేవుని యొక్క సలహాలను, దేవుడు యొక్క బిడ్డల సలహాలను మనం తృణీకరించకూడదు. Let us always have a heart to accept the correction, even if criticisms taken positively, and take advices. We need that. ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలు మనం దేవుని మాటలను మనం తృణీకరించకూడదు, మనం మన యొక్క తప్పులు దిద్దుకోవడానికి మనం వాటిని మనం అంగీకరించాలి. Okay, the next thing is what we can see is that pride will be judged by God. అయితే గర్వం అనేది దేవుని చేత మనల్ని తీర్పులోకి తీసుకెళ్తుంది. We read that God was angry. మనం చదువుతాం ఇక్కడ దేవుడు మరి కోపంగా ఉన్న సంగతి. In chapter 21 verse 7 we read, and God was displeased with this thing, therefore he struck Israel. అయితే ఇక్కడ 20వ అధ్యాయంలోనే 7వ వచనం చూసినట్లయితే, ఈ కార్యం దేవుడి దృష్టికి ప్రతికూలమవడం చేత ఆ ఇశ్రాయేలీయులను బాధపెట్టాను. God hates pride. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఈ గర్వాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. Pride is known as the parent sin. మనకి గర్వం అనేది ఈ పాపానికి తల్లిగా మనకి ఇచ్చబడుతుంది. You know what was the first sin? తెలుసా మొదటి పాపం ఏంటో? Who sinned first? ఎవరు పాపం చేశారు? Before Adam, who sinned? Lucifer. What was his sin? Pride. So pride is known as the parent sin. అయితే మనకు తెలుసు మరి యొక్క గర్వం అనేది మరి మొదటగా మరి పాపానికి తల్లిగా మనకు ఎంచబడుతుంది. So God hates it. దేవుడు దీన్ని అసహిస్తున్నాడు. And if pride is found in the children of God, definitely God will deal with it. అయితే దేవుడి బిడ్డలకు ఎప్పుడైతే గర్వం వస్తుందో దేవుడు ఖచ్చితంగా కలగ చేసుకొని ఆ విషయాలని, Because you know God doesn't want his children to be proud. అయితే దేవుడి బిడ్డలు మరి గర్వం ఉండడం దేవుడికి ఇష్టం లేదు. So God was angry. God was angry and God struck Israel with a plague. అయితే మరి దేవుడు కోప్పడ్డాడు. ఈయన చేసిన దాడి చేసిన క్రియల ద్వారా ఆయన కోప్పడి ఇశ్రాయేలు ప్రజలందరినీ బాధపెట్టడానికి ఆయన God sent a prophet Gad to David, and through God spoke in verse 9 and 10. Go and tell David, saying, thus says the Lord, I offer you 3 things. Choose one of them for yourself, that I may do it to you. So God came to David and said to him, thus says the Lord, choose for yourself either 3 years of famine, or 3 months to be defeated by your enemies, with the sword of your enemies overtaking you, or else 3 days the sword of the Lord, the plague in the land. What do you choose? I have to go and give an answer to the one who sent me. అయితే దేవుడు దర్శకుడు దావీదు దర్శకుడు గాదుతో ఇట్లా సెలవిస్తున్నాడు. ఏమంటే, నువ్వు వెళ్ళి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా 9 నుంచి 12 వచనాలు, 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను, వాటిలో ఒకదాన్ని నీవు కోరుకొని ఎడల దాన్ని చేయుదును. కావున కాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు మీ శత్రులు కత్తి దృష్టిని తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిల్చుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనము
కలగా చేయను అని చెప్పేసి 3 విషయాలు చెప్తున్నాడు. కోరుకుంటున్నాను 3 విషయాలు. It's interesting what God said, what God said. See, David, I am going to beat you. See, 3 rods I have kept here on the table. 1, 2, 3. You come forward and take the rod and give me. With the rod which you take, I am going to beat you. అయితే ఇక్కడ దేవుడు దావీదుకు ఒక ఖండితంగా ఒక విషయం చెప్తున్నాడు. నీవైతే నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 3 విషయాలు నీకు ఏ విషయం ద్వారా నువ్వు శిక్ష పొందుతావో నువ్వే తెలుసుకొని చెప్పమంటున్నాడు. Suppose your daddy calls you and tells the same thing, what will you respond? ఒకవేళ మీ నాన్న ఒకవేళ ఖచ్చితంగా పెడితే మీ యొక్క ఉత్తరం ఏంటి? Anyway, there is going to be spanking, but you have to choose the rod. ఎలాగైనా నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. అయితే నీ ఏది కావాలో తెలుసుకో అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. David said, I am in trouble. I am in great trouble. అయితే దావీదు అంటున్నాడు, నేను చాలా ఇబ్బందులో ఉన్నాను, చాలా బాధలో ఉన్నాను అని చెప్పేసి ఆయన Then the prophet said, no, you have to choose. I have to go and give an answer to the one who sent me. అప్పుడు గాదు అంటున్నాడు ఏంటంటే, నువ్వు లేదు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిందే, ఈ విషయాన్ని వెళ్ళి మన దేవుడు చెప్పాల్సిందే అని చెప్పేసి ఆయన ఖండితంగా చెప్తున్నాడు. Then David said, let me not fall into the hands of men, let me fall into the hands of God, because His grace is abounding. So he chose the road. Okay, God sent a great plague in Israel. God struck Israel with a plague, and thousands of people died at once. అయితే దావీదు మాట్లాడుతున్నాడు, మరి మనుషుల చేత పడడం కన్నా దేవుడి చేత పడడమే మంచిది అని చెప్పేసి ఆయన మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఏంటది ప్లేగ్ అంటే ఆ కరువు లేదంటే వాళ్ళకి ఇబ్బంది కలగడం కోసమే ఆయన ఇష్టపడేట్టుగా చూస్తున్నాం ఇక్కడ. See, how many months Joab took to count the people? అయితే మరి యోవాబు మరి ఎన్ని నెలలు తీసుకున్నాడు అదే వాళ్ళకి లెక్క పెట్టడానికి? He took more than 9 months. It is written, okay, in 2 Samuel 24 also the same thing is written. He took 9 months and I think 20 days for the counting. But now, in a matter of seconds or minutes, the angel of the Lord struck Israel and thousands of men fell dead. అయితే లెక్క పెట్టమన్నప్పుడు యోవాబు దాదాపు 9 నెలల 20 రోజులు తీసుకున్నట్టుగా సమయం చూస్తున్నాము. అయితే ఇక్కడ విత్ ఇన్ నో టైంలో ఈ యొక్క దేవుడి దూత వచ్చి ఆ విశ్వప్రజల్ని దాదాపు 70,000 పైచిలకు మందిని చంపినట్టుగా మనం చూస్తున్నాం. What God was telling David? అయితే దేవుడు ఏం చెప్తున్నాడు దావీదుతో? David, you are putting your trust in number. దావీదు, మరి నీవు ఈ యొక్క సంఖ్య మీద ఆధారపడి ఉన్నావా? Just see how quickly I can remove the numbers. చూడు మరి నేను ఏ విధంగా ఆ యొక్క సంఖ్యను తీసివేయగలను అని చెప్పేసి చూపిస్తున్నాడు. You are putting your trust in your army. Now the men who died, it is said that all of them were not ordinary men. The mighty warriors in whom David gloried, it is they who died maybe in a matter of minutes. I don't know how much time it took. అయితే దావీదు ఏదే ఆర్మీ బలం పైన ఆధారపడి ఉన్నాడో వాళ్ళు ఎవరంటే కత్తి తీసే బలాఢ్యులుగా ఉన్నారు. వారందరూ కూడా చనిపోయాడు చూసినప్పుడు చూసావు మరి నీ యొక్క బలం ఎక్కడైతే ఉందో అనుకున్నావో ఆ బలము మరి వితిన్ నిమిషాల్లోనే నచ్చిపోయిందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. See, if we are putting our trust in wrong places or in wrong things, God can remove it in matter of moments. It can be removed. అయితే మనం ఒకవేళ మన నమ్మకాన్ని ఒకవేళ మా వస్తువులపై లేకపోతే రాంగ్ థింగ్స్ పైన మనం పెట్టుకుంటే దేవుడు వాటిని ఇమీడియట్ గా తీసేయగలడు. Are you putting your trust in your strength, your health? ఒకవేళ నీ బలాన్ని చూసి డబ్బులు చూసి అంటే అనుకుంటున్నావా నా బలం అని? Please don't glory in your health, because it takes only moments for you to become sick. మరి ఒక నిమిషం పట్టదు నీ యొక్క ఆరోగ్యం రక్షించుకోవడానికి. కాబట్టి నీ యొక్క ఆరోగ్యంపై నువ్వు అతిశయపడకూడదు. Are you boasting in your beauty or boasting that you are a handsome man, you are a pretty woman? Never do that. It can be taken away in a matter of moments. ఒకవేళ నువ్వు బలం పైన లేదా ఒకవేళ నువ్వు అందంగా ఉన్నావని చెప్పేసి మరి ఒకవేళ అందంగా ఉన్నావని చెప్పేసి అనుకుంటామేమో, అది ఎంతో టైం పట్టదు అందహీనత కావడానికి. కాబట్టి trust in your money, in your wealth, don't do that. It can be removed. There are examples when there were earthquakes, people, houses, buildings, and all the achievements went down in a matter of seconds. When there were landslides, houses and properties washed away in a matter of minutes. Don't put trust in anything that we have in this world. అయితే ఈ లోకంలో ఉన్న ఆస్తులను బట్టి లేకపోతే సంపదను బట్టి వాటి మీద నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతో గొప్ప గొప్ప బిల్డింగ్స్ కానీ గొప్ప గొప్ప ఆస్తులు కానీ మరి ల్యాండ్ స్లైడ్ వచ్చినప్పుడు అనేక రకాల ఈ యొక్క
ప్రకృతి విపరీతం కలిగినప్పుడు చూసినప్పుడు అనేకవి కూడా అన్ని కూడా ఒక క్షణంలోనే నశించిపోయాడు గతించిపోయాడు చూస్తున్నాం. Maybe one reason why God allows this tsunamis and earthquakes and cyclones time to time is that God wants to tell people, don't put trust in anything. You are growing too much. In a matter of seconds it can be removed. అయితే మరి కొన్నిసార్లు మనకి ప్రకృతి విపరీతం చూస్తాం కదా, మనం ప్రకృతి అంటే సునామీలు కానీ భూకంపాలు కానీ వస్తున్నప్పుడు అంటే ఆ దేవుడు మనకు ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా, అంటే దేవుడు నమ్మకం పెట్టుకోవద్దు అని చెప్పేసి మనకు ఒక సూచనగా మనం చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. Take care that our trust should always be in God, otherwise it will be judged by God. అయితే మనం జాగ్రత్త కలిగి ఉండాలి, మన నమ్మకం అంతా దేవుడి మీద ఉండాలి కానీ వేరే వాటి కాదు. దేవుడు మనం తీర్చినది మనం జ్ఞాపకం చేసుకోవాలి. I would like to conclude with one more point, that is, if the person really humbles himself and repents about the sin, then God will forgive. అయితే మనం చివరిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. ఒకవేళ ఎవరైతే తగ్గింపు కలిగి వినయం కలిగి ఒకవేళ మనం అంటే పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గరికి వస్తారో దేవుడు వారిని క్షమిస్తాడు. David had to repent about his sin. అయితే దావీదు తన పాపాన్ని బట్టి ఆయన పశ్చాత్తాపం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. David's sin was pride. That means he had to become humble. దావీదు యొక్క పాపం ఏంటంటే ఆయన గర్వం, కాబట్టి ఆయన అందుకే తగ్గించుకున్నాడు. David realized his sin. He realized his foolishness. అయితే దావీదు తన పాపాన్ని బట్టి ఆయన తెలుసుకున్నాడు, తన యొక్క మూర్ఖత్వం తెలుసుకున్నాడు. He humbled himself. తను తగ్గించుకున్నాడు. In verse 8, so David said to God, I have sinned greatly because I have done this thing. But now I pray, take away the iniquity of your servant, for I have done very foolishly. అయితే ఇక్కడ 8వ వచనంలో 8వ వచనం చెప్తున్నాడు దావీదు ఏమన్నాడు, దావీదు నేను ఈ కార్యం చేసి అధిక పాపం తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించి ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరించమని దేవునితో మొరపెట్టగా. In verse 16, David says that David lifted his eyes and saw the angel of the Lord standing between the earth and heaven, having his hand and drawn sword stretched out over Jerusalem. So David and the elders, clothed in sackcloth, fell on their faces. అయితే ఇక్కడ 16వ వచనం చూసినట్లయితే దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశం మధ్య నిలుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనపట్టులు కప్పుకున్న వారై సాష్టాంగపడగా. David and the elders of Israel, they put on sackcloth. Sackcloth means what? They are repenting, maybe fasting. David humbled himself, accepted his sin and foolishness, and they fell before the Lord. And David said, is it not I who committed the sin? What did this sheep do? Please don't destroy them. Kill me and my family you judge. David said that was real repentance. అయితే దావీదు మా పేరు కనబడుతుందంటే దావీదు తర్వాత పెద్దలందరూ కూడా గోనపట్టలు కట్టుకొని సాష్టాంగపడడం అంటే ఏంటంటే వారిని వారు తగ్గించుకోవడం. అయితే చెప్పాడంటే అయ్యా నేను పాపం చేశాను, నన్ను నా ఇంటి వారిని ఒకవేళ శిక్ష వేయి కానీ ఈ సామాన్య ప్రజలు ఈ గొర్రెల వంటి వాళ్ళు ఏం చేశారని చెప్పేసి ఆయన పశ్చాత్తాపం ఉంది దేవుడు అడుగుతున్నాడు. See, it was 9 months, more than 9 months for the census. During this time, David did not repent. David did not realize the sin. Maybe they said that it was a time David was proud. David might not have been reading his Bible. If he had just taken the book of Moses, at least he could have seen how God gave victory. What all commandments God gave, what God commanded to Joshua. God said, you see, don't put trust. I, the Lord, am the one who is fighting for you. David might not have read the Bible. David did not have the time of prayer. David did not have the habit of quiet time. He was enjoying all the luxuries in the court and he had become proud. అయితే ఇక్కడ దావీదు మరి యొక్క ప్రజా సంఖ్య చూస్తున్నప్పుడు, ప్రజలు లెక్కించమన్నప్పుడు దాదాపు 9 పైకాలం అయినప్పుడు ఆ కాలంలో మరి దావీదు ఏ మాత్రం కూడా ఆయన ఆలోచించలేదు. అంటే మోషేకి ఏ విధంగా దేవుడు చేశాడైతే ఆ గొప్ప గొప్ప విషయాలను జ్ఞాపకం చేసుకోలేదు. మరి ఆ యొక్క బయటి కార్యాలను జ్ఞాపకం చేసుకోకుండా ఆయన తన మీద తననే అంటే ఏమాత్రం తగ్గింపు లేకుండా మార్పు లేకుండా ఆయన ఎంజాయ్ చేసుకున్నాడు తప్ప అంత సమయం ఇచ్చినా కూడా ఆయన మార్పు కలిగి జీవించిన సంగతి అర్థం చేసుకోవచ్చు. See, dear brothers and sisters, if you don't read the Bible, if you don't take the quiet time, if you don't take time for prayer, we are all prone to temptations and we are all prone to the sin of pride. We ourselves may not know how pride enters into our heart. అయితే మనం వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఒకవేళ మనము ఈ బయట టైం పాటించకుండా ఉంటే మనం కూడా తెలియకుండానే పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం మరలా పాపం నుంచి బయటపడడానికి కూడా అవకాశం లేని పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. I know the time is up. Anyway, David repented and
God stopped the plague, and God gave an instruction concerning sacrifice. David went and purchased that land which belonged to a man, and he built an altar there, and he sacrificed. See, what I want to say is, any person who truly humbles before God and repents about the sin, God will forgive. God will forgive. అయితే మరి చివరిగా మనకు టైం కూడా అయిపోతుంది కాబట్టి చివరి విషయం చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఇక్కడ మరి దావీదును దేవుడు ఏం చేశాడంటే క్షమించాడు, ఆయన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి క్షమించాడు. అయితే ఒక బలి అర్పించామని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన మరి ఓర్నాను అనే యెబూసీయుని దగ్గర స్థలం కొని అక్కడ మరి ఆయన బలి అర్పించినప్పుడు ఆయన క్షమించి ఆయన్ని మరలా ఆ యొక్క పాపం నుంచి విడుదల దయచేస్తాడు. But remember, forgiveness is on the basis of a sacrifice. That was the site which David purchased, the temple, Jerusalem temple later was built on that mount, the Mount Moriah. It was the same place where Abraham had gone to sacrifice his son Isaac. క్షమాపణ అనేది మరి బలి అర్పించడం ద్వారా జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూస్తాం మనం అబ్రహాము జ్ఞాపకం చేసుకుంటే మరి మోరియా పర్వతం మీద ఇస్సాకును మనం బలి అర్పించి చూస్తున్నాం. దాని ద్వారానే క్షమాపణ జరుగుతుంది కాబట్టి ఆ విధంగా బలి అర్పించి క్షమాపణ పొందుతున్నాం చూస్తున్నాం. Our altar is Calvary. Our sacrifice is the sacrifice of Jesus. Any sinner who humbles and repents and confesses his sin to God, God is ready to forgive him on the basis of Calvary, on the basis of the death of Jesus. మనం చూడాల్సింది ఏంటంటే శిలువ వైపు చూడాలి. శిలువలో కాచిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపాలు క్షమించబడాలి అంటే ఆయన చూసి మన పాపాలను ఒప్పుకొని ఆయన చూసినప్పుడే మనకు క్షమాపణ దొరుకుతుంది కాబట్టి let's take care that in what do we put our trust? Are we trusting in numbers? Any numbers? Don't put our trust in numbers. Let us put our trust in God. అయితే మనం దేని మీద మనం నమ్మకం ఉంచుతున్నాం, ఏది నమ్మకంగా ఉంటున్నాం, మరి సంఖ్య పైన లేకపోతే దేవుడి పైన మనం జ్ఞాపకం చేసుకుంటాం. Search our hearts. Let us pray God to search our hearts like David prayed. మన హృదయాన్ని పరిశోధించుకుందాం దేనిపైన మనం నమ్మకం ఉంచుతాం అసలు. Let us pray for ourselves. Let us pray for our children. Let us pray for one another. మన కోసం ప్రార్థన చేసుకుందాం, మన పిల్లల కోసం ప్రార్థన చేద్దాం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. God bless us. దేవుడు వాక్యం దీవించుగాక. దేవుడు నామం మహిమపరచబడుగాక.